బెట్టింగ్ భూతం జోలికి వెళ్ళొద్దు బ్రో అంటే ఇక్కడ ఒక ఇస్తున్నారు. బెట్టింగ్ భూతం జోలికి వెళ్ళొద్దు బ్రో అని ఈ మధ్యలో పెద్ద ఎత్తున బెట్టింగ్ చాలా మంది యువత ముఖ్యంగా ఇంటర్ 10th ఇంటర్ డిగ్రీ ఇంకా పైన చదువుకున్నటువంటి వాళ్ళు కూడా ఆ ఏజ్ లో ఉన్నటువంటి వాళ్ళు కూడా పెద్ద ఎత్తున బెట్టింగ్ చేస్తూ ముఖ్యంగా క్రికెట్ బెట్టింగ్ కానీ ఇంకా అనేక రకాల ఆన్లైన్ బెట్టింగ్లకు పాల్పడి లక్షల కోట్లు అప్పుల పాలై చనిపోతున్న అంశం చూస్తున్నాం. అయితే ఈ మధ్యలో కొంతమంది సోషల్ మీడియా ద్వారా దీన్ని కొంత అవేర్నెస్ చేస్తూ ముఖ్యంగా సజ్జనార్ ఐపీఏ అంటే ఆర్టీసీ ఎండి ఎవరైతే ఉన్నారో అతనితో పాటు ఇంకా చాలా మంది దీనిపైన ఫైట్ చేస్తున్నారు. ఈ అంశం గురించి ఇక్కడ ఇస్తున్నారు. బెట్టింగ్ బ్యూతం జోలికి వెళ్ళొద్దు బ్రో, రాష్ట్రంలో నిషేధం ఉన్న యథేచ్ఛగా దందా, ఏడాది కాలంలో 24 మంది బలవన్మరణం, ఐపీఎల్ ప్రారంభంతో దర్యాప్తు సంస్థల అప్రమత్తం అంటూ ఇక్కడ ఇస్తున్నారు. దీన్ని కొంత చదివి వినిపిస్తాను. యథాలాపంగా ఫేస్బుక్ స్క్రోల్ చేస్తున్న ప్రశాంత్ కు ఒక ఆన్లైన్ బెట్టింగ్ యాప్ మెరుస్తూ కనిపించింది. క్యాజువల్ గా క్లిక్ చేస్తే తాను అభిమానించే నటుడు ఆ బెట్టింగ్ యాప్ ను ప్రమోట్ చేస్తున్నాడు. వెంటనే స్నేహితుడికి ఫోన్ చేస్తే అతడు అదే వాడుతున్నాడని చెప్పాడు. మరి ఇంకేం సైన్ అయ్యి తన సత్తా ఏంటో చూపిద్దాం అనుకున్నాడు అంటూ ఈ రకంగా మనం ఏదైనా ఒక ఫేస్బుక్ కానీ లేకపోతే యూట్యూబ్ కానీ లేకపోతే ఇన్స్టాగ్రామ్ కానీ ఏదైనా ఓపెన్ చేయగానే అడ్వర్టైజ్మెంట్ లో కానీ కింద కానీ పైన కానీ ఎక్కువగా బెట్టింగ్ సంబంధించినటువంటి ప్రమోట్ అవుతున్న సందర్భంలో చాలా మంది ఒకసారి ఓపెన్ చేద్దామని చెప్పి ఓపెన్ చేసి అందులోకి వెళ్ళిన తర్వాత మొదటగా ఒక 5,000 10,000 పెడితే దానికి డబుల్ త్రిబుల్ రావడం, ఈ రకంగా మొదటగా మనకి మనీ ఇచ్చినట్టే ఇచ్చి తర్వాత మన నుంచి పెద్ద మొత్తంలో ఆన్లైన్ ద్వారా మనీ కొట్టేస్తున్న సందర్భంలో చాలా మంది ఇప్పటికే యువత ముఖ్యంగా ఇంటర్ డిగ్రీ ఇలాంటి ఏజ్ లో ఉన్నటువంటి వాళ్ళు బీటెక్ ఎంటెక్ చేస్తున్నటువంటి వాళ్ళు చాలా మంది మధ్యలో చనిపోయినటువంటి అంశాన్ని మనం చూస్తున్నాం. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం అయితే కొద్దిగా స్ట్రిక్ట్ గా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం 2017-18 అంటే కేసీఆర్ గారి ప్రభుత్వంలోనే ఈ బెట్టింగ్ ని అరికట్టినట్టు, దీంట్లో తెలంగాణలో ఇలాంటిది లేనట్టుగా అలాంటి అనుమతి లేనట్టయితే తెలుస్తుంది. అయినప్పటికీ కొంతమంది అనేక రకాల అక్రమ మార్గంలో వెళ్ళి ఈ రకంగా చాలా మంది చావులకు కారణమవుతున్నట్టయితే తెలుస్తుంది మనకి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కూడా బెట్టింగ్ యాప్స్ గురించి కానీ బెట్టింగ్ వాటి గురించి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియజేయండి.